ఎస్ఐఆర్లో జరిగిన లోపాలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. పలు అంశాల్లో అభ్యంతరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది బీఆర్ఎస్ నేతల బృందం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, సుమిత్రానంద్, అభిలాష్ రంగినేని పాల్గొన్నారు. సేర్కు సంబంధించి పలు అంశాలను సీఈఓకి వివరించారు బీఆర్ఎస్ నేతలు. ఫైనల్ లిస్టు పెట్టిన తర్వాత దాదాపు 74 లక్షల మంది ఓట్లు లేవు అనేటువంటిది తేలడంతో మా పార్టీ పక్షాన్ని మీటింగ్ జరగడం జరిగింది. 2 ఓట్లని ఉన్నటువంటి వాళ్ళు తీసేసినటువంటి క్రమంలో ఒకవేళ ఈ తగ్గినటువంటిది ఎక్కడెక్కడ తగ్గింది, తగ్గినటువంటి వాళ్ళ వివరాలు ఏమిటి, బూతుల వారుగా వివరాలు ఏమని చెప్పేసి అడిగినాం, నియోజకవర్గాల వారుగా వివరాలు ఏమని చెప్పేసి అడిగినాం. అదేవిధంగా ఎవరికైనా ఒకవేళ అనామలీతో వాళ్ళలో ఉంటే వాళ్ళకి నోటీస్ ఎప్పుడు ఇస్తారు, నోటీస్కు ప్రతిస్పందనగా వాళ్ళ ఓటు మళ్ళీ చేర్చుకునేటువంటి అవకాశం ఎట్లుంటుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అడగడం జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా ముందు నుంచి కూడా ఓటు హక్కు కలిగినటువంటి ఏ ఒక్క అర్హుడైనటువంటి వ్యక్తికి ఓటు లేకుండా ఉండకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా పార్టీ పక్షాన మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి న్యాయంగా హక్కుగా ఉండాల్సినటువంటి ఓటు తప్పకుండా ఉండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మేము ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ ఉన్నాం. తప్పకుండా 17 తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో మరి అది ఇచ్చిన తర్వాత మళ్ళీ మా పార్టీ పక్షాన క్షేత్రస్థాయిలో ఏ ఒక్క అర్హులైనటువంటి వ్యక్తి ఓటు కలగకుండా ఉండకుండా జాగ్రత్తలు తీసుకునేటువంటి పద్ధతిలో మా పార్టీ పక్షాన మేము పనిచేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.